తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీని గెలిపించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానందరావు అన్నారు. శనివారం రోజున రాష్ట్ర కార్యదర్శి వెంకన్న వేములవాడ నియోజకవర్గ అధ్యక్షుడు గసికంటి అరుణ్తో కలిసి దక్షిణ కాశీ అయిన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించి వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మారేపల్లి ముగిలయ్యను ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్న మాయావతికి ప్రజలందరూ మద్దతుగా తెలపాలన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏమీ చేయలేదని, రైతులను పొట్టన పెట్టుకుందని విమర్శించారు. ఈరోజు వేములవాడలో మరి మన రాష్ట్ర నాయకులు వెంకన్న గారు అలాగే మిగతా నాయకులందరితో పాటు ఈ స్టార్ క్యాంపెయిన్లో భాగంగా కరీంనగర్తో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రాజన్న దర్శనం కూడా చేసుకొని మరి ఈరోజు బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి మా అభ్యర్థి ముగులయ్య గారికి మద్దతుగా వారి యొక్క అన్ని నియోజకవర్గాలలో మరి ఓటు చైతన్యాన్ని కలిగించడానికి, ప్రజలలో చైతన్యం కలిగించడానికండి మేము ప్రచారంలో భాగంగా మరి ప్రతి వీధికి వెళ్ళి ఈ బహుజన సమాజ్ పార్టీ యొక్క ప్రత్యేకత గురించి చెప్పడం, ఏనుగు గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, మీరు కనుక చూస్తున్నట్టయితే మీకు తెలుసు, మొన్న అసెంబ్లీలో బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా పోరాటం చేసిందో, మరి మా పోరాట ఫలితంగానే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. అది ఇంకొక విషయం ఏంటంటే, మేము పోరాటం చేస్తే అది కాంగ్రెస్కు లాభమైంది. మేము చైతన్యం కలిగిస్తే ప్రజలు కాంగ్రెస్ని ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా ఎన్నుకోవడం జరిగింది. కానీ ప్రజలంతా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటి వరకు అయితే మనకు రాజ్యాధికారం దక్కదో, ఎప్పటి వరకు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, పేద బడుగు బలహీన వర్గాలకు, పేద అగ్రవర్ణాలకు సమానమైన అధికారాలు దక్కయో అప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా అందరికీ అన్యాయమే జరుగుతుంది. కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీ జిస్కా జిత్నా సంఖ్యాభారీ ఉస్కా ఉత్నా భాగ్యదారి, ఎవరు ఎంతమంది ఉన్నారో అంతమందికి అంత అధికారం అనేది, అంత వాటా అనేది దక్కాల్సింది అనేది బహుజన సమాజ్ పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ రేపు రాబోయే మోదీ గారికి కూడా మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, ప్రతి వ్యక్తికి 15 లక్షలు బ్యాంకులో వేస్తా అని చెప్పి, 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, ఇంకా అనేకమైన వాగ్దానాలు చేసి ఇవన్నీ మోసపూరితమైన మాటలు అని చెప్పి ప్రజలు ఈరోజు ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఇంకా దాంట్లో అన్నిటికైనా దుర్మార్గమైన విషయం ఏంటంటే, కుట్రపూరితంగా రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రణాళిక ఏవైతే మీరు రచించిర్రో అది ప్రజలు గమనించారు. మిమ్మల్ని ఖచ్చితంగా ఓటు రూపంలో సమాధానం చెప్తారు. బహుజన రాజ్యం అనేది ఖచ్చితంగా ఈ వేములవాడ నుంచి, రాజన్న ఆశీర్వాదంతో ఈ వేములవాడ నుంచి నాంది పలుకోబోతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి ముగులయ్య గారికి ఖచ్చితంగా ఓటు పర్సెంటేజ్ అనేది వేములవాడ నుంచి నాంది పలికి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు సాధించుకొని వారు విజయం సాధిస్తారు. ఆ దిశగా మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు, రాష్ట్ర నాయకులు, వెంకన్న గారితో పాటు మిగతా నాయకులు అంతా కూడా ఎంతో శ్రమిస్తున్నారు.